ప్రాముఖ్యమైన కార్యము దేవుని కొరకు మనము ఆత్మను సంపాదించుట. మరి అందుకొరకే మన ప్రవక్త అన్నాడు, నీవు క్రీస్తులోనికి వచ్చినప్పటి నుండి నువ్వు ఎన్ని ఆత్మలను సంపాదించావన్నాడు ఆయన. కాబట్టి మనం మానక తప్పకుండా స్వార్థ చేయాలి. దేవుని యొక్క వాక్యం కొరకు, వర్తమానం కొరకు, దేవుని రాజ్యం కొరకు మనము ఆత్మను సంపాదించాలి. మరి ఎందుకంటే మనం దేవుని కొరకు ఆత్మను సంపాదించినట్లయితే మరి ఆ యొక్క నేరం మన పైన వేలాడుతూ ఉన్నది. మరి దేవుని కొరకు మనము ఆత్మను సంపాదించకపోతే ఫలింపని నేల అన్నాడు ఆయన. మరి ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు ఆయన. కాబట్టి మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఎవడైనా ఒక గొర్రెను కొన్నాడు అనుకోండి, ఎందుకు గొర్రెను కొంటాడు? అది ఫలించి అభివృద్ధి పొంది అది ఆ యజమానికి లాభాన్ని చేకూర్చాలని, దాని యొక్క ఉన్ని అతనికి లాభంగా ఉండాలని, దాని యొక్క మాంసం అతనికి లాభకరంగా ఉండాలని, అది దాని యొక్క పిల్లలు ఆ యజమానునికి లాభకరంగా ఉండాలని ఆ గొర్రెలను అతడు కొంటాడు. అలాగనే ఆయన తన యొక్క సొంత రక్తంతో మనం కొన్నాడు ఆయన. కాబట్టి మనం కూడా ఫలించాలి. హల్లెలూయా. నిజమేనా? గొర్రెను కనాలి, గొర్రె మరొక గొర్రెను తీసుకొని రావాలి. కాబట్టి ఆ బైబిల్లో గొడ్రాలుతనం అనేది ఒక నిందై ఉన్నది. లేదా లోకంలో కూడా ఏ స్త్రీ కూడా గొడ్రాలుగా ఉండడానికి ఇష్టపడదు. హల్లెలూయా. ఆమె తల్లిగా ఉండేదానికే నిర్మించబడి ఉన్నది. హల్లెలూయా. మరి ఏదైనా తోటలో పాపం ఎందుకు జరిగింది తెలుసా? ఆమె తల్లిగా ఉండాలనుకున్నది. ఆ యొక్క జంతువులు ఎట్లయితే తమ బిడ్డలకు తల్లిగా ఉన్నాయో అలాగనే ఈమె కూడా తల్లిగా ఉండాలనుకున్నది. కాబట్టి ఈరోజు ఆ స్వభావం స్త్రీలకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఏదేనులో నుండి వచ్చింది అది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఇప్పుడు మనని ఆయన స్త్రీనిగా చూస్తున్నాడు ఆయన. నిజమేనా? మీరు బైబిల్లో చూసినప్పుడు మరి ఆ స్త్రీ గనక ఆ యొక్క పురుషునికి బిడ్డలను ఇవ్వనట్లయితే ఆ పురుషుడు మరొక వివాహము చేసుకోవడానికి హక్కున్నది. హల్లెలూయా. అందుకొరకే యోహాన్ అన్నాడు, మీలో మీరు అబ్రహాం సంతానమని తలంచవద్దు, మీలో మీరు మేము వర్తమానమని విలియం బ్రెన్హాం మా ప్రవక్త అని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన పిల్లలను పుట్టించగలడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము వర్తమానం పేరు చెప్పుకోవడం కాదు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే తీరు మనకు ఉండకూడదు. ఎంతకాలం మనం చెట్టు పేరు చెప్పుకుంటాం? ఎంతకాలం మా ప్రవక్త గొప్ప అని చెప్పుకుంటాం? ఎంతకాలం విలియం బ్రెన్హాం స్వస్థతలు చేశాడని చెప్పుకుంటాం? నేను చేయు క్రియలు మీరును చేయుదురు అన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగనే విలియం బ్రెన్హాం ఏ విధంగా అయితే మిలియన్ల కొలది ఆత్మను సంపాదించాడో మనం కూడా మిలియన్ల కొలది ఆత్మను సంపాదించకపోయినా కనీసం మనం మన జీవిత కాలంలో ఒక 5గురిని మనం సంపాదించినా అది మన జీవితానికి ఎంతో ధన్యకరమై ఉన్నది. కాబట్టి మనం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు అన్నాడు. నాలో ఉండని తీగ ఫలించదని అన్నాడు ఆయన. అంటే మనం ఫలించట్లేదనంటే మనలో ఆయనలో ఉండే సారము లేదని అర్థం. నిజంగా మన లోపల ఆ ద్రాక్షవల్లిలోని సారం ఉంటే మనము అవే సారాన్ని కలిగి మనం ఆత్మను సంపాదిస్తాం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు ఆయన. అంటే ఈరోజు మనం ఏం చేయలేకపోతున్నాం, దేవుని కొరకు ఆత్మను సంపాదించలేకపోతున్నాం అంటే మనము ఆయనకు వేరుగా ఉన్నామని గ్రహించాలి. మనం వేరుగా ఉంటే మనం ఏం చేయలేం. ఊరికే మనం వింటున్నాం, వదిలేస్తున్నాం. చర్చి మొత్త దాటంగానే దాన్ని వదిలేస్తున్నాం మనం. కానీ ప్రవక్త అన్నాడు, వినిన తర్వాత వాక్యం మనం వినిన తర్వాత మనం పట్టింపు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమేనా? కాబట్టి ఈరోజు మనకేం కావాలంటే పట్టింపు కావాలి. మనము ఆత్మను సంపాదించట్లేమంటే దేవునిలో ఉండే ఆ ద్రాక్షవల్లిలో ఉండే జీవము, ఆ సారము మనలో లేదని మనం ఒక్కసారి తప్పకుండా గుర్తించాలి. హల్లెలూయా. మరి ఆ యొక్క అన్న యొక్క భర్త పేరేంటిది చెప్పండి? ఏంటి సార్? ఎల్కానా. నిజమేనా? అదే నా పేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి
ఆమె ఏం చేసింది? గొడ్రాలుగా ఉండడం ఆమెకు ఇష్టం లేక ఆమె పుల్పిటి దగ్గర మరి ఆత్మ పరవశమై, ప్రభువా నాకు ఎట్లయినా బిడ్డలు కావాలి, నాకు ఒక కుమారుని అనుగ్రహించు. ఆమె ఆమె ఎంతగా ప్రార్థించిందనంటే మత్తురాలైపోయింది. ఆమె ఆ ఆత్మ చేత నింపబడింది. ఆమె ఆ మాటలు బయటికి రావట్లేదు, కానీ పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు ఆత్మలను సంపాదించని మనం కూడా ఆ అన్నలాగా ఏం చేయాలి? ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నీ కొరకు ఆత్మలను సంపాదించినట్లుగా నాకు సాయం చేయి ప్రభువా, నా గొడ్రాలితనం పోయినట్లుగా సాయం చేయి ప్రభువా, నీ కొరకు ఆత్మలను నేను కనే విధంగా కృప చూపించు ప్రభువా. హల్లెలూయా. నిజమేనా? దేవుని కొరకు మనం ఆత్మలను సంపాదించాలి. ఈ వర్తమానం చెప్పి మనం కొందరిని తోడుకొని రావాలి. మనం చర్చి కట్టుకున్నాం, నిజమేనా? ఎవరు? ఆ బాలుడైన ఇస్సాకు చెప్పినట్లుగా, తండ్రి మరి ఇదిగో కట్టెలున్నాయి, నిప్పున్నది, అయితే ఆ యొక్క బలి కొరకు ఆ గొర్రె ఎక్కడా? నిజమేనా? మరి పెద్ద చర్చి ఉన్నది, కుర్చీలు ఉన్నాయి, మరి చర్చిలో కూర్చోవడానికి విశ్వాసులు ఎక్కడా? హల్లెలూయా. అదే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు మనకు తోడై ఉండినాడలా, ఓ ఆత్మల సంపాదన ఏమాయేను? ఆ నూతన ఆత్మల మనలకు వచ్చేది ఎందుకు ఆగిపోయింది? ఎందుకు మనలో ఉన్న ఆత్మ చల్లారిపోయింది? ఎందుకు దేవుడు మనలో ఇంకా రాలేకపోతున్నాడు? ఆయన తట్టుచూ ఉన్నాడు. ఇదిగో నా స్వరం విని తలుపు తీసినాడలా, అతనితో నేనును నాతో అతనును భోజనం చేయుదుమన్నాడు. ఏంటిది భోజనము? నీ ద్వారా ఇతరులకు సువార్త చేయడమే భోజనమై ఉన్నది. ఆయన సమరే బావి దగ్గర ఆ స్త్రీకి భోజనం పెట్టాడా? ఏంటిది ఆ భోజనము? సువార్తను చేశాడు. ఆ సువార్త ద్వారా ఆమెను లాగి ఉన్నాడు. హల్లెలూయా. ఓ ఆ శిష్యులు అన్నారు, ప్రభువా నీ కొరకు మేము భోజనం తెచ్చామంటే, నేను భోజనం చేసేసాను, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నది అని అన్నాడు. ఏంటిది ఆహారము? సువార్తయే ఆహారమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క ఆహారం నీళ్ల మీద వేయము, కొద్ది దినముల తర్వాత అది పైకి తేలును అని అన్నాడు. అంటే మనము ఎవరు విన్నా వినకపోయినా మనము ఆ విత్తనాలు వేయాలి. నిజమేనా? అవి మరి కొన్ని ముళ్ళ పొదలో పడతాయి. మనము సువార్త చేస్తున్నప్పుడు అంత మంచి నేలే ఉండదండి. ఒక వ్యవసాయదారుడు ఒక పోడు చేస్తున్నాడు, ఒక భూమిని వ్యవసాయం చేస్తున్నాడంటే అందులో రాళ్లబోడు ఉంటుంది, ముళ్ళ పొదలు ఉంటాయి, కొన్ని తొలగించడానికి అనుకూలంగా లేని ఉంటాయి, అందులో దారి ఉంటుంది. కాబట్టి మనం సువార్త చేస్తున్నప్పుడు మన సువార్త మంచి వాళ్ళ దగ్గరికి పోదు. హల్లెలూయా. ధన వ్యామోహం ఉన్న వారి దగ్గరికి పోతుంది. ఆ యొక్క మరి ఈ యొక్క లోక సంబంధమైన ఐక విచారములు కలిగిన వారి దగ్గరికి పోతుంది. నిజమేనా? ఈ లోక సంబంధమైన నానా రకాలైన ఆ యొక్క దారి వంటి వారి దగ్గరికి పోతుంది, రాతి హృదయం వంటి వారి దగ్గరికి పోతుంది. ఆ తర్వాత కొన్ని మంచి నేలలు పడినట్లుగా మన యొక్క సువార్త కొందరి యొక్క హృదయంలో మంచి నేలలు పడుతుంది. మరి అది ఎవరో మనకు తెలియదు, కానీ మనం తప్పకుండా ఈ విత్తనాలను మనం చల్లాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనం తప్పకుండా మన పొరపాటును మనం చూడాలి. నిజమేనా? దేవుడు అన్నాడా? ప్రవక్త అన్నాడా? నువ్వు క్రీస్తు కొరకు ఆత్మను సంపాదించని ఎడలా నీవు దోషివి అన్నాడు. సరే ఒకసారి ఆ మాటను చదువుదామా? ముప్పై 34వ పేర. ఎర్రబారుచున్న ప్రవక్త, నీ గూర్చి ఏమిటి? నీవు క్రీస్తులోనికి వచ్చినప్పటి నుండి నీవు ఎన్ని ఆత్మలను సంపాదించగలిగితివి? ఈ మాట ఇష్టం లేదా? ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు. మరి ఆ రోజు గిద్యోను ప్రశ్నించినట్టుగా, ప్రభువా ఆ గొప్ప దేవుడు, మా పితరులకు తోడై ఉండిన దేవుడు, ఓ ఆదిమ అపోస్తల కాలంలో అపోస్తలులో ఉండిన దేవుడు, హల్లెలూయా, ఆదిమ అపోస్తలులో ఉండిన దేవుడు, అదే దేవుడు మాలో ఉంటే
మాకు ఆత్మల సంపాదన ఏమాయేను? ఎందుకు మా మధ్యలోకి ఆత్మలు రావట్లేదు? మాకున్న పొరపాటు ఏంటిది? మాకున్న తప్పిదం ఏంటిది? తెలియజేయి ప్రభువా, నీ కొరకు నేను ఎందుకు ఆత్మను సంపాదించలేకపోతున్నాను అని నువ్వు తప్పకుండా దేవుని దగ్గర గోజాడాలి. నిజమేనా? ఆ యొక్క గిద్యోనుకు అర్థం కాలేదు. దేవుడు మాకు తోడై ఉంటే అద్భుత కార్యాలు ఏమయ్యాయి? ఆ శత్రువులు వచ్చి మా పంటను ఎందుకు ఎత్తుకొని పోతున్నారు? ఆ దేవుడు ఏమైపోయాడు? హల్లెలూయా. అయితే వారి పంట ఆ యొక్క శత్రువు తీసుకొని పోవడానికి గల కారణము ఏంటి తెలుసా? వారి యొక్క దోషము, వారి యొక్క పాపము ద్వారానే ఆ శత్రువు వచ్చి వారి పంటను ఎత్తుకొని పోతున్నారు. కాబట్టి ఈరోజు మన పొరపాటు ఎక్కడో ఉన్నది. మనం ఆత్మను సంపాదించట్లేమంటే మన పొరపాటు ఎక్కడో దాగి ఉన్నది. దాని వలనే మనం దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నాం, ఆత్మను సంపాదించలేకపోతున్నాం. హల్లెలూయా. అందుకొరకే ఆ యొక్క యోహాను, పేతురు ఆ యొక్క శృంగారం అనే దేవాలయానికి ఎక్కిపోతున్నప్పుడు ఆ మెట్ల దగ్గర కూర్చొని ఒక భిక్షగాడు అడుక్కుంటున్నాడా? మరి అతడు ఏమైనా ఎండి బంగారం దొరుకుతుందేమో అనుకున్నాడు. కానీ హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు, నిజమేనా, అతడు ఏమనుకుంటున్నాడో పేతురుకు తెలిసిపోయింది. ఏమన్నాడు ఆయన? ఓ సహోదరుడా, మా దగ్గర వెండి బంగారాలు లేవు, ఇదిగో మాకు కలిగినదే మీకు ఇస్తున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలో ఉన్న యేసును వారికి ఇవ్వాలి. వారిలో ఉన్న యేసును ఆ కుంటి భిక్షగాడికి ఇచ్చారు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనలో ఉన్న దేవుని మన దగ్గర పెట్టుకుంటున్నాం. దీపాన్ని మనం వెలిగించి దాన్ని మనం ఒక గంప కింద పెట్టకూడదు. దాన్ని అందరికి వెలిగించేదానికి మనం దీప స్తంభం పైన పెట్టాలి. మనం ఒక దీపం అయితే మనం స్తంభం పైన ఉండాలి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు తన కుడి చేతులు అయినా ఆ 7 దీప స్తంభాలను పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన ఎందుకు? ఆ వెలుగు కిందకి అందరూ రావాలని. ఈ ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆ దీప స్తంభాలను పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన తన కుడి చేత 7 దీపస్తంభములు కలిగిన వాడు చెప్పు సంగతులేవనగా. హల్లెలూయా. ఆయన ఏ సంగతులు చెప్తున్నాడు? ఆయన కొత్త సంగతులు చెప్పట్లేడు. గాని అతని చేతిలో ఉన్న 7 దీపస్తంభాలు ఏంటిది? ఈ 7 దీపస్తంభాలకున్న 7గురు ఎవరు? వారికి ఉన్న వర్తమానం ఏంటిది? ఈ వర్తమానం ప్రజలకు ఏ విధంగా వెలుగునిస్తున్నది? దాని గురించే మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ప్రజలు ఎవరు ఈ దీపం వైపు చూడట్లేరు, ఈ దీపస్తంభం వైపు చూడట్లేరు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ రోజు పేతురు, యోహాను చెప్పినట్లుగా, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు పెద్ద బిల్డింగ్లు లేవు, మేమేమో లోక సంబంధంగా మేము దీవించబడ్డామని అబద్ధం చెప్పట్లేము. కానీ హల్లెలూయా, అయితే మేము ఒకదాన్ని పొందుకున్నాం. నిత్య జీవాన్ని పొందుకున్నాం. ఆ యేసుక్రీస్తుని మేము పొందుకున్నాం. మేమెంతో మునుపటి కంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. మాకు నిత్య జీవం దొరికింది. ఇదిగో మాకు కలిగిన ఈ నిత్య జీవం మీకు కూడా కావాలంటే ఇదిగో నా దగ్గర ఉన్న ఈ వర్తమానాన్ని నువ్వు తీసుకో. ఆ రోజు పేతురు అదే ఇచ్చాడా? ఆ నామాన్ని తీసుకున్న ఆ కుంటివాడు ఏమయ్యాడు? దిగ్గున లేచి ఆయన పాట పాడి ఉన్నాడు. ఆయన హల్లెలూయా. నిజమేనా? గంతులు వేశాడా? గంతులు వేసి ఆయన దేవాలయంలో ప్రవేశించి ఉన్నాడు. కానీ ఈరోజు మనము ఆ సారం లేని వారిగా మిగిలిపోయాం. ఏ మహిమలు, ఆ మహిమ, దేవుని యొక్క మహిమ మన మధ్యలో చూడలేక మనం ఉన్నాం. దేవుని యొక్క ప్రభావం మనలో ఉందా లేదా అనేది ప్రశ్నగా మారిపోయింది. ఈరోజు దేవుని యొక్క కార్యాలు, అద్భుత కార్యాలు మనం చూడలేకపోతున్నాం. రోగులు మన మధ్యలోకి వచ్చినప్పుడు ఆ స్వస్థత జరగడం మనం చూడలేకపోతున్నాం. హల్లెలూయా. ఆ యొక్క పాపులు వచ్చినప్పుడు పశ్చాత్తాపడేది మనం చూడలేకపోతున్నాం. ఈరోజు మనకు స్త్రీలలో కన్నీరు గార్చేది లేదు. చర్చిలో కూర్చున్నప్పుడు నిజంగా ఆరాధన అంటే ఏడ్చేది నిజమైన ఆరాధన. ఆ పుల్పిడి దగ్గరికి వచ్చి నిజంగా పరవశంలో ఉండి ఆ ఆరాధన పాట ఎవరు పాడుతున్నారు? అసలు ఆత్మ యొక్క ఈకా బోధ అయిపోయాం మనం. ప్రభావము వెడలిపోయేను. ఈకా బోధ అంటే ప్రభావము వెడలిపోయేను. నిజంగా మనలో ప్రభావం ఉంటే ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ మాధుర్యాన్ని కలిగిన ఆ స్త్రీ ఆమె ఏడుస్తూ ఉన్నది. తన కన్నీళ్లతో పాదాలు దూడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమె శరీరంలో ఉన్న పరిశుద్ధాత్మను
ఓ నేరుగా ఆమె కలుసుకొని ఉన్నది. కానీ ఈరోజు ఒక కన్నీరు మనం చూడము. ఎంతగా ప్రజలను ఆ యొక్క దాని ఆరాధనలోకి నడిపించాలన్న ఆ విధానం మనకు రాలేక ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మనము ఆ సారం లేని ప్రజలంగా మిగిలిపోయాం, జీవం లేని ప్రజలంగా మనం మిగిలిపోయాం. కానీ ఆ రోజు చదువు రాని పామరులు, ఓ వారికి ఉండడానికి ఇల్లు లేదు, వారికి పెద్దగా చదువు లేదు, అయినా కానీ వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఓ వారు ఎక్కడ వారిని బంధించిన, ఆటంకపరిచిన వారెక్కడ కూడా ఆగకుండా వారు ముందుకే కొనసాగి ఉన్నారు. హల్లెలూయా. ఓ పేతురును కొరడాలతో కొట్టిన వారిని అడిగి ఉన్న, కొరడాలతో కొట్టిన వాడినే ఆయన జవాబు అడిగి ఉన్నాడు. ఆయన, సహోదరులారా మీరే న్యాయం చెప్పండి, మేము దేవుని కొరకు పని చేయాలా, మీ మాట మేము వినాలా? హల్లెలూయా. మీరు బెదిరించినా మేము భయపడం, మేము దేవుని మాటను ప్రచురిస్తాం, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం, దేవుని కొరకే మరణిస్తాం. మీరు చంపినా జైలు వేసినా మేము ఆగమని అన్నారు వాళ్ళు. నిజమేనా? అందుకొరకే ఆ రోజు మరలా ప్రవక్త ద్వారా దేవుడు ఆ ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రవక్త ద్వారా ఆయన అద్భుత కార్యాలు జరిగించాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. కానీ ఆ కార్యాలు మనం చూడలేకపోతున్నాం. కారణం ఏమై ఉంటది? హల్లెలూయా. సంఘము దాన్ని ప్రశ్నించుకోవాలి, ప్రతి విశ్వాసి దాన్ని ప్రశ్నగా వేసుకోవాలి. ప్రభువా నీ ఆశ్చర్య కార్యాలు ఏమయ్యాయి? ఓ మా ప్రవక్త కాలంలో నువ్వు ఎట్లాంటి గొప్ప కార్యాలు చేశావు, హృదయ రహస్యాలు బయలుపరిచావు, రోగాలు స్వస్థపరిచావు, ప్రతి వారం కొత్త ఆత్మను నడిపించావు. హల్లెలూయా. ఓ మా మధ్యలో ఆ కార్యాలు ఏ ప్రభువా, మరలా మేము అట్లాంటి ఉజ్జీవాన్ని మేము చూడాలి, ఆ ఉజ్జీవంగా నేను ఉండాలి ప్రభువా. హల్లెలూయా. కానీ మరి ఏం చేయలేని ఇంత మరి ఆయుధాలు అన్నీ ఉన్నా, నిజంగా అగ్ని మనకున్నది, ఆ యొక్క రెండంచుల ఖడ్గం మనకున్నది, కానీ మనము వాటిని ఏ విధంగా వాడాలో తెలియని నిస్సహాయ స్థితిలో మనం ఉన్నాం. ఓ దేవుడే రంగం మీదకి రావాలి, ఆయనే మన పట్ల కృప చూపించాలి. నిజమేనా? అయితే ఆ కృప కొరకై మనం మొరపెట్టాలి. ప్రభువా మా సంఘాన్ని లేవనెత్తండి, ఉజ్జీవపరచండి, మా ఆత్మను రగిలించండి ప్రభువా అని మనం తప్పకుండా గోజాడాలి. కానీ ఈరోజు ప్రార్థన అనేది లేకుండా పోయింది. మరి నిజంగా ప్రార్థన అనేది చాలా అత్యంత శక్తివంతమైన ఆయుధం. హల్లెలూయా. మరి నిజంగా స్త్రీలు చేసే ప్రార్థన మరి బలమైన ప్రార్థన అది. నిజమేనా? ఆ యొక్క స్త్రీలు మరి ప్రార్థించినప్పుడు దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశాడు ఆయన. మరి కానీ ఈరోజు మన స్త్రీలకు ప్రార్థన అంటే ఎలర్జీగా మారిపోయింది. ప్రార్థన అంటే అదొక తంతుగా మారిపోయింది. ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ప్రార్థన చేయడం, దాన్ని ముగించడం. కానీ ఎక్కువగా మనకు ప్రార్థించే స్త్రీలు కావాలి, రోధించే స్త్రీలను కనుగొనమన్నాడు ఆయన. కాబట్టి ఎవరిని కనుగొనాలి? రోధించే స్త్రీలు మనకు కావాలి. హల్లెలూయా. కాబట్టి భారం కలిగిన వారే సోదరులారా రేపు ఆవలిగట్టిలో ఉండేది. భారం లేకుండా నీవు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేవు. కాబట్టి ప్రతి స్త్రీకి భారం కావాలి. నిజమేనా? ఆ ప్రార్థించే భారం కావాలి, ఆత్మల పట్ల భారం కావాలి, ఓ సంఘం యొక్క ప్రతి కార్యాల పట్ల భారం కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఆ కాలంలో శిష్యుల సంఖ్య దినదినము వర్ధిల్లి ఉన్నది. ఓ వారి యొక్క సంఘాలు పట్టలేకపోయాయి, వారు దినదినము అభివృద్ధి పొంది ఉన్నారు. కానీ ఈరోజు మనం చూస్తే దినదినము మన సంఖ్య పలసగా అయిపోతూ ఉన్నది. అలాగా ఉండకూడదు మనం. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎందుకు రాకడ దగ్గరయ్యే కొద్దీ ప్రజలలో మరి నిరాశ, నిస్పృహ, ఆ యొక్క నిజమైన దేవుని ప్రేమ చల్లారిపోవుట ఎందుకు మనం చూస్తున్నాం? ఎందుకు ఈ కాలంలో అలాగ ఉంటదని దేవుని యొక్క వాక్యం చెప్పింది. అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించువాడే రక్షింపబడును. అనేకుల ప్రేమ చల్లారును. అది డినామినేషన్ గురించి కాదు, అది వర్తమానంలో ఉండే వారి కొరకు. నిజమైన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడిన మాట ఎవరి కొరకు? అది
వర్తమానంలో ఉండే ఈ చివరి కాల ప్రజల కొరకు రాయబడింది. హల్లెలూయా. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించువాడే రక్షింపబడునని వాక్యంలో ఉందా? అందుకొరకే మనము దినదినము ప్రజలు దూరమై వెళ్ళిపోతున్నారు. మరి కొంతకాలం బుధవారం వచ్చిన వాళ్ళు రాలేకపోతున్నారు. మనం పెట్రోల్ ఖర్చు పెట్టుకొని పోవాలి. మళ్ళా ఈ సమయము ఈ రాత్రి మరి ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో వారికే తెలియాలి. హల్లెలూయా. కాబట్టి ధనము, ఈ లోకం యొక్క ఆశ సమస్తమును గతించిపోతుంది. కానీ ప్రభు చిత్తాన్ని వెతికేవాడు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడు. కాబట్టి మనం ప్రతి బుధవారం దేవుని చిత్తాన్ని వెతకాలి. ఈరోజు నాతో ఏం మాట్లాడనే ఉన్నావు ప్రభువా? ప్రతి ఆదివారం మనం దేవుని యొక్క చిత్తాన్ని వెతకాలి. ప్రతి సమయంలో మనం దేవుని సన్నిధిలో ఉండేదానికి మనం ఇష్టపడాలి. ఆ విధంగా మనం ఇష్టపడినప్పుడే దేవుడు మనల్ని ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. నిజమేనా? జయించువానికి మాత్రమే ఆ యొక్క మరుగై ఉన్న మన్నాను భుజింపనిచ్చేదని అన్నాడు ఆయన. జయించువానికి నా యొక్క సింహాసనం ఇచ్చేదని అన్నాడు ఆయన. కాబట్టి పోరాటం లేకుండా నీకు జయం రాదు. ఒక విజయం రావాలంటే ఏం కావాలి? పోరాటం కావాలి. మరి నిజంగా యాకోబు ఎంత పోరాడితే ఆయన నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ఆయన పెనుగులాట అనేది మన జీవితంలో కావాలి. పెనుగులాట లేకుండా నువ్వు దేవుని కొరకు ఆత్మను సంపాదించలేవు. పెనుగులాట లేకుండా నువ్వు నిత్య జీవాన్ని పొందుకోలేవు. కాబట్టి ఒకటి నీతికరణ జరిగింది, బానే ఉంది. కానీ ఇప్పుడు రెండోది జరగాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు అందులోనే 2 కార్యాలు చెప్పాడు ఆయన. అందులోనే 2 కార్యాలు దాగి ఉన్నాయి. అందులోనే నీతికరణ ఉన్నది, అందులోనే అగ్ని బాప్తిసం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నీళ్లతో బాప్తిసం పొందినంత మాత్రాన నువ్వు రక్షింపబడినట్లు కాదు. అయితే నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి. అప్పుడే నువ్వు రక్షింపబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి. ఆ తిరిగి జన్మించడం మనకు కావాలి. అయితే చాలా మంది చర్చికి అప్పుడప్పుడు హాజరేసుకుంటే సరిపోతుంది, లేకపోతే అప్పుడప్పుడు బుధవారపు కూటాలకు వెళ్తే సరిపోతుంది. కానీ అది కాదు సహోదరుడా. ఒక పోరాటం అనేది నీకు కావాలి. నిజమైన పోరాటం లేకుండా నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకోలేవు. మరి ఆ రాత్రి ఆయన పెనుగులాడి ఉన్నాడు ఆయన. మరి ఆ రాత్రికి రాత్రే పెనుగులాడింది కాదు ఆయన. చూసారా? ఆ యొక్క యాకోబు జీవితం మనకు చాలా గుణపాఠం నేర్పించేది. అతడు జన్మ హక్కు కొరకు ఎంతో పోరాటం చేసి ఉన్నాడు. అది ఏ విధంగా అయినా నాకు దక్కాలనుకున్నాడు ఆయన. ఆ అవకాశం కోసం వెతికాడు ఆయన. ఆ అవకాశం రాదేమో అనుకున్నాడు కానీ వెదుకుడు మీకు దొరుకును అన్నాడు ఆయన. తట్టుడు మీకు తీయబడును అన్నాడు ఆయన. హల్లెలూయా. ఒకరోజు ఆయన మంచి వంటకం చేసుకుంటున్నాడు. ఆ వంటకానికి పడిపోయాడు సహోదరుడు. తన యొక్క జన్మ హక్కును అమ్ముకున్నాడు. నిజమేనా? ఇవంతా దేనిలో భాగం? ఇది ఆ నిత్య జీవాన్ని పొందుకునే దానిలో భాగం. జన్మ హక్కును నువ్వు పొందినంత మాత్రాన నువ్వు రక్షింపబడినట్లు కాదు. అంటే ఆ యొక్క జన్మ హక్కును పొందుకోవడం ఏదనగా నీవు నీటిలో బాప్తిసం పొందడం లాంటిది. యాకోబు దాన్ని చేశాడు, అయినా కానీ అది అతడిని సంతృప్తి పరచలేకపోయింది. అతడు బాప్తిసం పొందిన అతడు ఇంకా దొంగగానే ఉన్నాడు. బాప్తిసం పొందిన ఇంకా మోసగాడుగానే ఉన్నాడు. అతని మామను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకున్నాడో ఆయన పేరే మారిపోయింది. ఇక మునుపటిలాగా లేడు ఆయన. చూడండి, యాకోబు జీవితంలో పోరాటం లేకుండా జన్మ హక్కు వచ్చిందా? ఆ యొక్క తన యొక్క అన్న చంపాలనుకున్నాడు, పోరాటం లేకుండా నిత్య జీవం వచ్చిందా? కానీ ఈరోజు మనం ఏది పోరాడకుండా సులువైన మార్గాన్ని మనం వెతుకుతున్నాం. లోకం ఈరోజు మరి బైపాస్ కలిగి ఉన్నది, కానీ దేవుడు బైపాస్ కలిగి లేడండి. దేవుడు బైపాస్ అసలు ఆయన ఇష్టపడడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే మనం బైపాస్ లో వచ్చిన దేవుడు మనలా ఏం చేయగోరాడు? ఆయన అసలైన మార్గంలోనే నడిపించగోరాడు. ఆయన అసలైన మార్గంలోనే మనం రావాలి. హల్లెలూయా. అందుకొరకే నికోదేముతో అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలన్నాడు ఆయన.
అయితే అంతకు ముందు జన్మించింది ఏంటిది? అది బైపాస్ అది. కానీ కొత్తగా జన్మించేదే సరైన మార్గం. హల్లెలూయా. కాబట్టి మనము నీతికరణ జరిగినంత మాత్రాన రక్షింపబడినట్లు కాదు. అయితే మనలో ఆ యొక్క పరిశుద్ధాత్మ వ్యాప్సం జరగాలి. ఆ అగ్ని వచ్చి మనని కాల్చాలి, మనలో ఉన్న ఆ పాపాన్ని కాల్చాలి. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే దేవుడు ఈ భూమికి ఆయన నీతికరణ ఇచ్చిన, శుద్ధీకరణ ఇచ్చిన, ఇంకా ఆయన దీని మీదకి రాలేకుండా ఉన్నాడు ఆయన. ఎందుకు? నీతికరణ పొందిన ఇంకా భూమి ఇంకా పాపాన్ని కలిగి ఉన్నది, శుద్ధీకరణ జరిగిన ఇంకా ఈ భూమి చెప్పండి కలిగి ఉన్నదా? అలాగనే మనం కూడా అదే విధంగా ఉన్నామా? అయితే ఇప్పుడు మనకు ఒకటి జరగాలి. ఆ గొప్ప మహోన్నతుడు మనలో నివాసం చేయాలంటే ఆయనే మనలోనికి రావాలి. కాబట్టి ఆయన నీలోనికి రావాలంటే ఒక పోరాటం జరగాలి. ఆ ప్రార్థనా గదిలో మనము పోరాటం చేయాలి. ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకొని మనము ఆయనను, హల్లెలూయా, ఆయన కాళ్ళు పట్టుకొని మనం ఆయనను లాగాలి. నిజమైన యాకోబు పెనుగులాడి ఉన్నాడా? ఆ రాత్రంతా ఆయన పెనుగులాడి ఉన్నాడు. ఆయన పెనుగులాడడం అంటే కత్తియుద్ధం కాదండి. సినిమాల్లో డినామినేషన్ వాళ్ళు చూపించినట్టుగా ప్రభుతో ఇద్దరు చేతులు పట్టుకొని ఆయన ఇట్లాగా ఆయన అట్లాగా, అది కాదు అక్కడ. హల్లెలూయా. దేని కొరకు పెనుగులాట? అది నిత్య జీవము కొరకైన పెనుగులాట. కాబట్టి ఈరోజు ఆశామాసిగా పళ్ళికిలించి ఏదో సరసక్తులు విని నిజంగా ఏవో కొన్ని మాటలు మనము బాగుంది ఈరోజు అనుకునే దాన్ని సంతృప్తి పడుతున్నాం. అందుకొరకే మన ప్రవక్త అన్నాడు, ఈరోజు మనం కరచరణం చేయడం ద్వారా సంతృప్తి పొందుతున్నాం, పాటలు పాడడం ద్వారా సంతృప్తి పొందుతున్నాం, ఏదో మన పేరు రిజిస్టర్లో ఉండడం ద్వారా, సంఘ సభ్యుడిగా లెక్కించబడడం ద్వారా మనము సంతృప్తి పడుతున్నాం. అది కాదు సహోదరుడా, నువ్వు తప్పకుండా తిరిగి జన్మించాలి. నువ్వు తిరిగి జన్మించాలంటే ఒక పోరాటం కావాలి. ఒక తల్లి బిడ్డను తీసుకొని రావాలంటే ఆమె పురిటి నొప్పులు పడాల్సిందే. నిజమేనా? నొప్పులు లేకుండా ఒక జీవము భూమి మీదకి రాదు. అందుకొరకే ఆ రాత్రి యాకోబు పురిటి నొప్పులు పొంది ఉన్నాడు. ఈ భూమి కూడా ప్రసవ నొప్పులు పడుతూ ఉన్నది. దేని కొరకు? ఈ పాత దాన్ని గతించి కొత్త జీవం కొరకై అది పురిటి నొప్పులు పడుతూ ఉన్నది, ప్రసవ నొప్పులు పడుతూ ఉన్నది. కొత్త దాని కొరకు ఆ ఏదేను అది జన్మనివ్వాలని. నిజమేనా? దేనికి జన్మనివ్వాలని అనుకుంటున్నది? ఆ గొప్ప మహిమకరమైన ఏదేను అది ప్రసవించాలని కోరుతూ ఉన్నది. భూమి తనలో తాను మూలుగుచూ ఉన్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఆమేనంటారా? హల్లెలూయా. మరి ఒక సృష్టికే ఒక ప్రసవ నొప్పి ఉన్నట్లయితే ఈ రాత్రి సంగమానికెంతో ఆ పురిటి నొప్పులు అవసరమై ఉన్నాయి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే మన ప్రవక్త ఆయన, నాకు ఒకవేళ చదువు రానట్లయితే నేను నా దేవుణ్ణి నేను ప్రకృతిలో నేను వెతికేవాణ్ణి అన్నాడు ఆయన. ఎందుకనగా దేవుడు మనకు ప్రకృతిలో తనను తాను గోచరం చేసుకుంటాడు. ఆయన ఆకాశాన్ని చూసినప్పుడు ఆకాశం దేవుని యొక్క మహిమను అది కనబరుస్తూ ఉన్నది. ఆ ప్రకృతి దేవుని యొక్క మహిమను కనబరుస్తూ ఉన్నది. నిజమైన ప్రకృతిలో నువ్వు దేవుని చూడవచ్చు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇవన్నీ దేని కొరకు? ఆ యొక్క శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యమై ఉన్నది. ఈ రాత్రి ఎంతమంది మరి ఆ పోరాటం కొరకు ఎదురు చూస్తున్నారు? నిజంగానే మనము విశ్రమించే సమయం కాదు ఇది. ఏదో లోకములో నోవాహు కాలంలో ప్రజలు తిని త్రాగి మరి చక్కగా సుఖించిన ఆ కాలంలోనే మనం ఉన్నాం. అయితే లోక ప్రజలాగా మనం తిని త్రాగి సుఖించేది కాదు ఇప్పుడు. నిజంగా ఒక విశ్వాసి జీవితంలో విశ్రాంతి ఉండదండి. తప్పకుండా మనం ప్రతిదినం పోరాటం కలిగి ఉండాలి. ఎందుకనగా మన ముందున్న విశ్వాస వీరులు ఆ రక్తపు కడలి గుండా వెళ్ళారు. వారు రక్తపు కారుస్తూ వెళ్ళారు వాళ్ళు. మరి అందుకే మన ప్రవక్త అన్నాడు, నేను నా ముందు ఉన్న ఆ విశ్వాస వీరులు ఆ రక్తపు కడలి గుండా వారు ప్రయాణం చేసినప్పుడు నేనెందుకు పూల పాన్పును కోరుకోవాలి? నేను అదే మార్గంలో వెళ్ళగోరుచున్నాను. క్రైస్తవ్యం అనేది పూల పాన్పు కాదు. అదేదో ఏసి గది కాదు. అది నిశ్చయంగా ఒక పోరాటమై ఉన్నది. కాబట్టి ఈ రాత్రి మనం ఒక గొప్ప పోరాటాన్ని కలిగి ఉన్నాం. నేను ఎలా జయించగలను?
హల్లెలూయా. నిజమేనా? ప్రవక్త వర్తమానం బోధించాడా? నేను ఎలాగ జయించగలను? అయితే నీవు జయించలేవు. జయించే దానికి ఒక ఉపాయాన్ని ఇచ్చాడు ఆయన, ఒక ప్రవక్తను పంపించాడు ఆయన, ఒక వర్తమానం పంపించాడు ఆయన. కాబట్టి వర్తమానంతో నువ్వు ఇప్పుడు జయించాలి, ఈ లోకాన్ని నువ్వు జయించాలి. ఓ ఆ యొక్క అందులో మాట్లాడుతున్నాడు ఆయన, ఆ యొక్క కలువ పువ్వు తన యొక్క వేర్లను ఎక్కడ ఉంటాయి? ఆ బురదలోనే ఉంటాయి. కానీ తన యొక్క అందము ఎక్కడ? ఆ నీళ్ల పైన. అది తేలి ఆడుతూ తన అందాన్ని, తన సువాసన వెదజల్లుతూ ఉంటుంది. నిజమేనా? అది ఎంత పోరాడితే ఆ బురదను దాటుకొని అది ఆ నీళ్ల పై నుంచి అది ఉద్భవించి తన యొక్క మంచి సౌందర్యాన్ని చూపిస్తూ ఉన్నది. అలాగనే మనం ఆ బురదను దాటాలంటే ఆ కలువ పువ్వులాగా మనం కూడా పోరాటం చేయాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనలో ఉన్న ఆ పంది స్వభావం పోవాలంటే, ఆ దేవుని యొక్క గుణ లక్షణాలు మనకు రావాలంటే మనం తప్పకుండా పోరాటం చేయాలి. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సరే చదువుతారా? అది ఎర్రబారుచున్న ప్రవక్త. నీ గూర్చి ఏమిటి అనే దగ్గర చదవండి. అందుకు నన్ను గూర్చి నేను ఎంతగానో సిగ్గుపడు. నీ గూర్చి ఏమిటి? నీవు క్రీస్తులోనికి వచ్చినప్పటి నుండి నీవు ఎన్ని ఆత్మలను సంపాదించగలిగితేవి? ఇప్పుడు ఆయన ఎవరిని అడుగుతున్నాడు? సంఘాన్ని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. సంఘాన్ని అడుగుతున్నాడు ఆయన. క్రైస్తవ్యము ఒకరి నుండి ఇంకొకరి ఎద్దకు వెళ్ళుచుండును. ఆ రోజు అపోస్తలులు ఏం చేశారు? వాళ్ళ పని ఏంటిది చెప్పండి? వారు తమ దగ్గరున్న ఆ వెలుగును ఇతరుల దగ్గరికి తీసుకొని పోవడమే. వారు ఏం చేశారు? ప్రతి గ్రామం తిరిగారు, ప్రతి దేశం తిరిగారు వాళ్ళు. ఎందుకొరకు? వారి దగ్గర ఉన్న సువార్త ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలని. వారు ఒకరి ద్వారా ఒకరికి సువార్తను మోసుకొని పోయారు. నిజమేనా? ఆ విధంగా ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి అది మెల్లగా అన్ని దేశాలకు పాకుతూ ఈరోజు మన యొక్క మారుమూలకు వచ్చి ఉన్నది. అది ఆ రోజు వారు పడిన ప్రయాసమే ఈరోజు ఈ సువార్త ఇక్కడికి రావడానికి కారణమై ఉన్నది. వారు మనలాగా పిరికి వారుగా ఉంటే, భయస్సులుగా ఉంటే నిజంగా సువార్త వచ్చేదా? అందుకొరకే దేవుడు గిద్యోని యొక్క టీంలో ఆయన 10,000 మందిని పట్టుకొని వచ్చాడు ఆయన. కానీ ఆ 10,000 మంది పిరికివారు, ఆ 10,000 మంది మీరు పోండి అని వెళ్ళగొట్టేశాడు ఆయన. నిజమేనా? మిగతా కొందరిని ఆయన పరీక్షించాడు ఆయన. వాళ్ళు ఏం చేస్తున్నారు? అటు ఇటు చూడకుండా తమ మూతినంతా నీళ్ళలో పెట్టేశారు. వీళ్ళు కూడా పనికిరారని దేవుడు వాళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పాడు. కానీ ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి నీళ్లు? దోశతో తీసుకొని, ఈ చేయితో తీసుకొని తాగాలి. అంటే మనం దేన్ని? 5 అనేది విశ్వాసం. విశ్వాసం ద్వారా బ్రతికేవారు మాత్రమే ఆ యుద్ధంలో ఉండాలి. చివరికి ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు. దేవునికి పెద్ద సంఖ్య అక్కర్లేదండి. కేవలం చిన్న వారితోనే ఆయన తన యొక్క యుద్ధాన్ని జరిగిస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా నువ్వు జగత్పునాది వేయబడక ముందే ఉన్నావో లేవో అని నిరూపించే దానికే ఈ వర్తమానం. హల్లెలూయా. ఎందుకు దేవుడు జన్మ హక్కును గురించిన ప్రాముఖ్యతనిచ్చాడు? ఏశావు ఎన్నికలో ఉన్నాడో లేడో అని పరీక్షించేదానికే జన్మ హక్కు. నిజమేనా? హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం ఏం చేస్తున్నది? వేరుపరుస్తూ ఉన్నది. ఈరోజు ఈ వర్తమానం పట్టుకుంటే సంబరం కాదు, వర్తమానం వింటే సంబరం కాదు, విని దాని ప్రకారం నువ్వు జీవించాలి. ఈ వర్తమానం ఏం చేస్తున్నది అంటే, నువ్వు ఎక్కడున్నావు, నీ ఉనికి ఎక్కడ ప్రారంభమైంది, నీవు దేనికి సంబంధించిన వాడవు? వాక్యానికి సంబంధించిన వాడవా, లేకపోతే లోకానికి సంబంధించిన వాడవా? అది నిరూపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆదివారం ఒక్క రోజే నువ్వు చర్చికి వస్తే హాజరేసుకుని పోతే నువ్వు నిజంగా ముందు చిత్తంలో ఉన్నట్టు కాదు. వర్తమానం అదే ఒక్కటే చెప్పిందా? ఆదివారం హాజరేసుకొని పోతే నువ్వు దేవుని బిడ్డవని చెప్పిందా? లేకపోతే వారంలో ఏదో ఒక రోజు వచ్చి హాజరేసుకుంటే దేవుని బిడ్డవని చెప్పిందా?
కానీ నువ్వు నిరంతరం ఆయన కొరకు జీవించాలి. నిరంతరం నువ్వు మండుతూ ఉండాలి. హల్లెలూయా. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ యొక్క దీపం ఏం కావాలి? అది ఆరిపోకూడదు. అది నిజమేనా? దేవుడు ఆరిపోనిచ్చాడా? ఆ 7 దీప స్తంభాల వెలుగు నిజమేనా? ఒక దీపం నుంచి మరో దీపానికి, ఒక దీపం నుంచి మరో దీపానికి నిజమేనా? ఇంకా వాటిని ఆయన వెలిగిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రైస్తవ్యము ఒకరి నుండి ఇంకొకరి యొద్దకు వెళ్ళుచుండును. నిజమేనా? నీవు క్రైస్తవుడిగా మారినప్పటి నుండి ఎన్ని ఆత్మలు నువ్వు సంపాదించితివి? సంగమా, దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఆ విలియం బ్రెనామ్ ద్వారా అడుగుతూ ఉన్నాడు ఆయన. నిజమేనా? సంగమా, నీవు క్రైస్తవుడిగా మారినప్పటి నుండి ఎన్ని ఆత్మలను నువ్వు సంపాదించితివి? నీవు ఆత్మలను సంపాదించని ఎడల నీవు దోషివి. ఎంతమంది గ్రహిస్తున్నారు దీనిని? మనం దేవుని కొరకు ఆత్మలను సంపాదించకపోతే మనము దోషులము అని అంటున్నాడు ఆయన. నీవు దోషివి, ఫలింపని నేలవి, సంగమునకు మరియు సువార్తకు నీవు అవమానం కలిగించువాడుగా ఉన్నావు. నీ దగ్గర ఆయుధం, రెండంచుల ఖడ్గం ఉన్నది, నీ దగ్గర సువార్త వెలుగున్నది. కానీ నీవు ఆ సువార్తతో ఆత్మలను సంపాదించకపోతే నీవు ఆ సువార్తకే అవమానకరంగా ఉన్నావట. ఆ సువార్తకు అవమానం తీసుకొచ్చేవాడిగా ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. నిజమేనా? ఎంతమంది గ్రహిస్తున్నారు? నీవు ఆత్మను సంపాదించని ఎడల నీవు దోషివి, ఫలింపని నేలవి, సంగమునకు మరియు సువార్తకు నీవు అవమానం కలిగించువాడుగా ఉన్నావు. బుధవారం రాత్రి ఆరాధనకు రాకుండా ఎంతమంది జనులు మీలో బయట తిరుగుతున్నారు చూడండి. ఈ వర్తమాన ప్రకారంగా ఇప్పుడు జీవితం లేకుండా ఈ వర్తమానం వలన నీకేం ఉపయోగం? ప్రవక్త ఏమన్నాడు? బుధవారం రాత్రి నువ్వు ఆరాధనకు రాకుండా ఎంతమంది బయట తిరుగుతున్నారు? తిరగట్లేరా? ఖచ్చితంగా ఈ రాత్రి తిరుగుతూ ఉన్నారు. మరి రేపు తీర్పు దినాన వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? తప్పకుండా ఆరాధికుడు ప్రతి కూటంలో ఉండాలి. సమాజం ఎక్కడైతే కూడుకుంటుందో అక్కడికి ఆ కుటుంబం రావాలి. సమాజం యొక్క ఆ కూడికలోనికి రావాలి. దేవుడు ఎక్కడుంటే అక్కడ విశ్వాసం ఉండాలి అక్కడ. హల్లెలూయా. రాని ఎడల బుధవారం రాత్రి ఆరాధకు రాని వాళ్ళు క్రీస్తు ఎదుట నీ కొరకు నువ్వు సిగ్గుపడవలసిన వాడవై ఉన్నావు. రేపు తీర్పు దినాన ఖచ్చితంగా వీళ్ళు సిగ్గుపడతారు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా నీ నామములో మేము దర్శనం పొందలేదా? విలియం బ్రెనామ్ను మేము నమ్మలేదా? అప్పుడు అంటాడు ఆయన, అక్రమం చేయవాడా. ఏంటిది అక్రమం? బుధవారం రాత్రి ఆరాధనకు రాకపోవడం అదొక అక్రమమై ఉన్నది. సువార్త ప్రకటించకపోవడం అది అక్రమమై ఉన్నది. ఓ ఆత్మలో మంట లేకపోవడం అది అక్రమమై ఉన్నది. దేవుని కార్యాలు వెతకపోవడం అది అక్రమమై ఉన్నది. హల్లెలూయా. చూడండి సంఘ శాఖలు ఏ విధంగా వారు గుడ్డిగా శ్రమ పడుతున్నారో. ప్రతి బుధవారం వాళ్ళు వెళ్తున్నారు, ప్రతి కూడికలో వారు వెళ్తున్నారు, ప్రతి ఆదివారం వారు వెళ్తున్నారు. గుడ్డివారే మరి దేవుని చిత్తం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, సోదరుడా దేవుడు నీకు చక్కటి ఆ యొక్క వెలుగు మార్గాన్ని ఇచ్చాడు ఆయన. కానీ నువ్వు వెలుగులో నడవడానికి ఇష్టపడలేకపోతున్నావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి ఒక సభలో సోమరిపోతులకు ఎవరు లీడర్గా ఉంటారంటే అందరూ మరి చేయలేపారట. సోమరిపోతులకు సంఘానికి లీడర్గా ఎవరు ఉంటారంటే అందరూ చేతులు లేపారు, కానీ ఒక ఆయన చేయి లేపలేదు. ఇప్పుడు చేతులు లేపిన వారు సోమరిపోతులా? కాదు, చేయి లేపని వాడే. కాబట్టి ఆయనకు అర్థమైపోయింది వీళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ వాడు చేయి లేపని వాడే నాయకుడు. దేవుని నామానికే మహిమ కలుగునుగా. ఇప్పుడు మనకు అర్థమవుతున్నదా? అందుకే ప్రవక్త అన్నాడు. నిజమేనా? హల్లెలూయా. బుధవారం రావడం అనేది ఆరాధకుని యొక్క తప్పనిసరి కర్తవ్యమై ఉన్నది. ఇదేదో మీరు ఎవరైనా ఇర్మియా గారు నన్ను సంతోషపెట్టడానికి వచ్చావా? ఏమండి, నన్ను సంతోషపెట్టడానికి వచ్చారా?
హల్లెలూయా. ఈ రాత్రి మనం చేస్తున్నది ఏంటిది? నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నాను, మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించాలి. మనము ఒకరి కర్తవ్యాన్ని ఒకరు నిర్వహించేదానికి కాదు, ఎవరి కర్తవ్యాన్ని వారు మాత్రమే నిర్వర్తించాలి. హల్లెలూయా. పురుషుడు కష్టపడాలి, స్త్రీ వంట చేయాలి. నిజమేనా? అందుకొరకే పాతకాలంలో ఒక సామెత ఉండేది, మరి స్త్రీ తిరిగి చెడిపోతుంది, పురుషుడేమో తిరక్క చెడిపోతాడు. పురుషుని పని ఏంటిదంటే తిరిగితేనే 4 డబ్బులు వస్తాయి. కానీ స్త్రీ యొక్క స్థానం ఎక్కడ? వంటగది ఆమె యొక్క ఆఫీస్ రూమ్. కానీ ఈరోజు స్త్రీ ఇంటిని వదిలేసి, పిల్లని వదిలేసి ఆమె ఎవరో ఆఫీసులో పని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నదని మన ప్రవక్త అన్నాడు. కానీ ఆమెకు ఆఫీస్ ఏది? ఆమె వంటగది ఆమెకు ఆఫీస్ అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నిజంగా ఈరోజు ప్రపంచంలో ఎక్కువగా పాపం జరగడానికి కారణం ఏంటిదంటే, స్త్రీ వంటగదిని దాటి ఎప్పుడైతే అడుగు బయటికి వేసిందో, నిజమేనా? ఎప్పుడైతే గీత దాటిందో రావణాసురుడు వచ్చిండు. అదే గీత దాటకపోతే వచ్చేవాడా? అదే గీత ఇప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన గీత ఏంటంటే వాక్యమే మన గీత. ఆ వాక్య పరిధిలోనే మనం ఉండాలి, వాక్యం యొక్క వెనకాలే మనం ఉండాలి. కానీ అవాయిడ్ చేసింది, వాక్యాన్ని వెనక్కి ఆమె ఒక అడుగు బయట వేసింది. అక్కడే రావణాసుడు నిలబడుకొని ఉన్నాడు. హల్లెలూయా. 10 తలకాయ రావణాసుడు కాదు, కానీ ఒక్క తలకాయే. ఒక్క తలకాయతోనే వాడు మోసం చేస్తే, నిజంగా వాడికి 10 తలకాయలు ఉంటే ఇంకెంతో మోసం చేసేవాడు. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నారు? ఈ రాత్రి వాక్యం మిమ్మల్ని ఆ యొక్క గ్రహింపులోనికి నడిపిస్తున్నదా? ఈ రాత్రి మీతో మాట్లాడేది నేను కాదండి, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఆమేనని చెప్పేది నా మాటలకు కాదు, దేవుని యొక్క వాక్యానికి మీరు చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఒక కచేరీ గురించి ప్రవక్త చెప్పాడా? ఆ కచేరీలో ఆ యొక్క చక్కటి సంగీతం వాయించినప్పుడు ఆ సభంతా మరి కరతొడ ధ్వనులతో మారి మోగుతున్నది. మరి అందరూ శిరస వహించి ఆయనకు వందనాలు చేస్తున్నారు. కానీ ఈ యొక్క కచేరీ వాయించే వ్యక్తి ఎటువైపు చూస్తున్నాడంటే గురువు వైపు చూస్తున్నాడు. అతనిని వీళ్ళెవరూ సంతృప్తినివ్వట్లేదు, కానీ ఆ గురువు వైపు చూస్తున్నాడు ఆయన. ఎందుకు? ఆ గురువు ఎట్లయితే చెప్పాడో అట్లా వాయించాడు కాబట్టి ఆ యొక్క కరతొడ ధ్వనులు వినబడ్డాయి. ఒకవేళ ఆ గురువు చెప్పినట్టుగా ఈయన చేయకపోతే ఈరోజు ఆమెను ఎందుకు వస్తున్నాయి? మన గురువు ఏం చెప్పాడో దాన్ని నేను చెప్తున్నాను. మీరు నాకు చప్పట్లు కొట్టట్లేరు, అది దేవునికే మీరు చెప్తున్నారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కాబట్టి సోదరుడా, బుధవారం అనేది ఇది దేవుడు మనకు ఏర్పరిచిన గొప్ప కర్తవ్య విధి నిర్వహణ ఉన్నది. దాన్ని ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి దాన్ని తప్పకుండా పాటించి తీరాలి. అందుకొరకే ప్రవక్త అన్నాడు, బుధవారం రాత్రి కూటానికి రాకుండా, ఆరాధనకు రాకుండా మీలో ఎంతమంది బయట తిరుగుతూ ఉన్నారు? నిజమేనా? ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు, సంగమా ఏం సమాధానం ఇస్తావు? ఆ రోజు పౌలు గారు అన్నాడు, దేవుడు నా సువార్త ద్వారా ప్రపంచానికి తీర్పు తీరుస్తాడన్నాడు ఆయన. కాబట్టి మనము పౌలు గారి యొక్క సువార్తయే విలియం బ్రెనాం బోధించాడు. నిజమేనా? విలియం బ్రెనాము ఏం చెప్పాడు? ఆయన పౌలు గారు ఏం చెప్పాడో దాన్నే చెప్పాడు. తప్పకుండా మీరు సమాజంగా కూడుకోవాలని పౌలు గారు చెప్పాడు. బుధవారము మీరు తప్పకుండా రావాలని అనేది విలియం బ్రెనాం కొత్త బోధన, పౌలు గారు చెప్పిన దాంట్లో నుంచే. దాన్నే ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు ఆయన. బుధవారం రాత్రి మీరు కూటానికి రాకుండా ఎంతమంది బయట తిరుగుతున్నారు? హల్లెలూయా. మరి నిజంగా వెనకటికి ఎవడో తలాపున సముద్రం పెట్టుకొని దాహంతో చచ్చాడట. ఇంత గొప్ప సముద్రము, అది ఉప్పు సముద్రం అది, కానీ ఇది జీవజలపు సముద్రం, ఊరేడు నీటి ఊట. నీ నోటిలోనే ఈ యొక్క జీవం ఉన్నది, నీ హృదయంలో ఈ జీవం ఉన్నది. కానీ నువ్వు దాహానికి చనిపోతున్నావు, నువ్వు ఆకలి దప్పులతో చనిపోతున్నావు. అందుకే ఆ శంకర్ కర్ర పట్టుకున్నాడు. మా బిడ్డలు ఎందుకు ఆకలి దప్పులతో చావాలి? మేమెందుకు ఆకలితో చావాలి? ఈ పంట మాది,
ఓ శత్రువు నువ్వు బయటికి పో. ఓ అతడు తన స్థానాన్ని గుర్తించాడు ఆయన. ఓ ఆ రోజు ఆయన ఆ యొక్క 6,000 మంది లేదా 600 మందిని అతడు అందరిని హతం చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఆయన గుర్తించాడు? నేను అబ్రహాము కుమారుడను, నేను రాజు సంతానాన్ని. ఓ నాకు దేవుడు వాక్యం ఇవ్వంగా నేనెందుకు వాక్యం లేకుండా లోకంలో తిరగాలి? నేనెందుకు ఆ అన్యుడి వల్ల నేను తిరగాలి? నాకు ఈ జీవం కావాలి. నా బిడ్డలకు నేను వాక్యాన్ని ఎందుకు దూరం చేయాలి? నువ్వు రాకపోవడం కాకుండా నీ బిడ్డలు, నీ భార్య, వాళ్ళు కూడా నీతో పాటు చావాలా? జీవం లేకుండా చావాలా? సోదరుడు, అదే ప్రవక్త అడిగేది. నా వర్తమానం కాదు ఇది. దేవుడు మహిమలో నుంచి పంపించాడు ఆయన. బలిష్ఠుడైన దూత యొక్క వర్తమానం ఇది. హల్లెలూయా. ఇప్పుడు మనం మారకపోతే ఇంకెప్పుడు మారుతాం? ఒక పక్క ప్రవచన నెరవేర్పు జరుగుతూ ఉన్నది. ఆ లాస్ ఏంజల్స్ కాలిపోయింది. ఓ ఆ యొక్క చూడండి పరిస్థితులన్నీ ఆ యొక్క మృగం యొక్క ముద్రను తీసుకొని వస్తున్నాయి. ఇంకా నువ్వు ఇప్పుడే భయం లేకుండా ఉంటే ఆయన నీకు చెప్పిరాడు సోదరుడా. ఆయన మనం అనుకుని గడియలో ఓ ఆ యొక్క చెడ్డ దాసుడు తిని త్రాగి లోకంతో మత్తుడైనప్పుడు అకస్మాత్తుగా ఆ యజమానుడు వచ్చి, చెడ్డ దాసుడా, ఇదిగో వీటిని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లో పడేయమన్నాడు ఆయన. దేవునికే మహిమ. హల్లెలూయా. చూడండి, నీవు బుధవారం రాత్రి ఆరాధనకు రాని ఎడల క్రీస్తు ఎదుట నీ కొరకు నీవు సిగ్గుపడవలసిన వాడవై ఉన్నావు. ఇప్పుడు నేను రాశాను ఈ మాటని. మరి ప్రవక్త మాట్లాడుతున్నాడు అంటే ప్రవక్తన మాట్లాడేది? ప్రవక్తలో ఉన్న అభిషేకం. ఎవరి అభిషేకం అది? దేవునిలో ఉన్న అభిషేకం. నీవు దోసివి, నిజమేనా? నీవు వేదిక యొద్దకు వచ్చి నీ తప్పులను ఒప్పుకోవలసిన వాడవై ఉన్నావు. బుధవారం రాకపోతే ఏం చేయాలట? వేదిక దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకోవాలని ప్రవక్త అన్నాడు. ఇక దీన్ని పాటించినప్పుడు ఇటు మా లెక్కల మాస్టర్ లాగా ఇసిరేసి వెళ్ళిపోవడమే. సంఘానికి తెలియని బుద్ధి జ్ఞానం లేదా? రోడ్డు మీకు కళ్ళెదుడు కనిపిస్తూ ఉన్నది, వచ్చి ప్రార్థన చేసే బుద్ధి జ్ఞానం లేదా? ఎప్పుడండి మనకు బుద్ధి వచ్చేది? ఈసారి నుంచి ఎవరైనా బయట తిరిగితే ఆ రోజు నేను వాక్యం చెప్పనండి. ఖచ్చితంగా అర్ధగంట సేపు అందరూ ప్రార్థనలో ఉంటేనే ఈరోజు వచ్చే వారం నుంచి నేను వాక్యాన్ని చెప్తాను. లేకపోతే ప్రార్థనే అందరితో చేయించి పంపించేస్తాను. ఎందుకంటే మనం క్రమం చేయకుండా ఎందుకు సార్ మనం చెత్త చెదారం అంతా పోగు చేసుకొని ఏం చేస్తాం? మనం మర్యాద లేని ప్రజలను దేవుడు ఏం చేసుకుంటాడు? ఎంతకాలం మనకు బుద్ధి రాకుండా ఉంటుంది? అర్ధగంట మనం ముందుకు వచ్చి ప్రార్థన చేసి ప్రార్థనలో ఉండి ప్రార్థనలో నుండి ఆరాధనలకి, ఆరాధనలో నుండి వాక్యంలోనికి వెళ్ళాలి. మనకు సిఓడి ఉందా? చర్చ్ ఆర్డర్ ఉందా? సిఓడి దేవుడు మనకి ఇచ్చాడా? చర్చ్ ఆర్డర్ ప్రకారం మనం ఉండాలి. ఆర్డర్ లేకుండా దేవుడు ఇష్టపడడు. అందుకే ఆర్డర్ లేని కారణంగానే అక్రమం చేయవల. అక్కడ ఏం అడిగిండు ఆయన? ఆర్డర్ ఏది అని అడిగిండు ఆయన. నువ్వు ఏదైనా ఆఫీస్ దగ్గరికి పోతే ముందు ఆర్డర్ ప్రకారంగా నీ సర్టిఫికెట్లన్నీ పెట్టాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. నీ యొక్క ఒరిజినల్ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. ప్రతిదీ ఆర్డర్. లోకానికి ఒక ఆర్డర్ ఉంటే, నిజమేనా? ఆధార్ కార్డు అంటే మోటు వాళ్ళు ఏమంటారు? ఆధారం కార్డు సారు, మాకు ఆధారం కార్డు ఇంకా రాలేదు. అవును, అన్నిటికీ ఆధారం కార్డు ఆధార్. అలాగనే మన ఆధార్ ఏంటిది? వాక్యమే మన ఆధార్, వర్తమానమే మన ఆధార్. ఈరోజు దేన్ని అడిగినా నువ్వు అకౌంట్ ఓపెన్ చేయాలని ఆధారే. నిజమేనా? కాబట్టి లోకమే అన్నిటికీ ఒక సంఖ్య కలిగినది అడిగితే మరి లేదా? అందుకొరకే అపోస్తల కార్యం 2:38 సంఖ్య లేదా? ప్రతి దానికి ఆయన కోడింగ్ ఇచ్చాడు ఆయన. కానీ ఈరోజు డినామినేషన్ వాళ్ళు కోడ్ లేదు, గీలేదు, మడత పెట్టేసి పొగా గనక 4 కింద పెట్టినట్టుగా. లేదు సార్, అట్లా లేదు. నిజమేనా? ప్రతి దానికి ఆయన వరుస క్రమం అడుగుతాడు ఆయన. దేవుని నామానికి మహిమకరును గాక. అందుకొరకు ఆయన అందరిని ఒకేసారి పంపించట్లేడు ఆయన. నిజమే. అందుకొరకే మన ప్రవక్త అన్నాడు, 2 ప్రవక్తలతో దేవుడు పని చేయించాడు ఆయన. ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలోనే పంపిస్తున్నాడు. ఆయన చేతిలో 7 దీప స్తంభాలు ఉన్నాయి, 7 దూతలు ఉన్నారు. కానీ 7 ఒకే సమయంలో పంపించట్లేడు ఆయన. ఒకరి సమయం అయిపోయిన తర్వాత ఒకరి సమయం. కాబట్టి దేవుడు ఒక ఆర్డర్ కలిగి ఉన్నాడు ఆయన.
కాబట్టి మనం ఎందుకు దాన్ని పాటించకూడదు? తప్పకుండా మనం పాటించాలి. నిజమైన ఈ వర్తమానం వచ్చింది దేని కొరకు? మనం ఆర్డర్లో ఉండేదానికే. ఈ వర్తమానం ఏంటిది? అదే ఆర్డర్ను తీసుకొని వచ్చింది. అపోస్తల బోధయే క్రమమై ఉన్నది. హల్లెలూయా. చదువుతారా సార్? చదవండి. మీరు మారు మనసు పొంది సరే, అది కాదండి, వర్తమానమే. క్రీస్తు ఎదుట నీ కొరకు నీవు సిగ్గుపడవలసిన వాడవై ఉన్నావు. నీవు దోషివి, నీవు వేదిక ఎదుకు వచ్చి నీ తప్పులను ఒప్పుకొనవలసిన వాడవై ఉన్నావు. ఎందుకు? ప్రవక్త దేని కొరకు అన్నాడు? ఆయన బుధవారం రాత్రి ఆరాధనకు రాకపోతే నువ్వు ఏం చేయమన్నాడు ఆయన? క్రీస్తు ఎదుట నీ కొరకు నీవు సిగ్గుపడవలసిన వాడవై ఉన్నావు. నీవు దోషివి, నీవు వేదిక ఎద్దుకు వచ్చి నీ తప్పులను ఒప్పుకొనవలసిన వాడవై ఉన్నావు. పశ్చాత్తాపడుట కొరకు నిన్ను నాతో రమ్మని నేను నిన్ను ఆహ్వానించుచున్నాను. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రార్థన కొరకు మీ తలలను వంచుచుండగా, వంచుదురా? ఒక్క క్షణం అందుకొరకు తలను వంచుదుము. నేను దోషినని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుటకు ఆశించున్న సమయం వరకు ఒక్క క్షణం మీ తలను వంచుదము. హల్లెలూయా. కాబట్టి మన తప్పిదాన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండానే మనం ముందు కొనసాగుతున్నాం. కానీ ఒప్పుకోకపోతే యేసు నీతో రాడు. నిజమేనా? యేసు మనతో ఉండాలి. ఆ మరియ యేసేపులు 3 దినాల ప్రయాణం వెళ్ళిపోయారు, కానీ యేసు వారితో లేడు. నువ్వు చర్చ్ ఆర్డర్లో లేకపోతే యేసుక్రీస్తు నీతో రాడాయన. హల్లెలూయా. కాబట్టి నువ్వు పశ్చాత్తాపడినప్పుడు నీతో వస్తాడు ఆయన. మరి యేసు లేకుండా వారు ఎందుకు ఉండలేకపోయారు? ఎందుకంటే యేసు ఖచ్చితంగా కావాల్సిందే. హల్లెలూయా. అందుకొరకే వారు వెతుక్కుంటూ వెనక్కి వచ్చారు. అందుకొరకే దేవుడు ప్రవక్తను ఎందుకు పంపించాడు? బ్యాక్ టు ది బైబిల్. ఎక్కడికో ముందుకు పోతున్న యేసుక్రీస్తుని విడిచిపెట్టి ముందుకు పోతున్న ఈ లోకానికి ఆయన యేసుక్రీస్తునితో లేడని, నీవు తిరిగి వెనక్కి రావాలని, ఆ యెరూషలేము దగ్గరికి రావాలని, ఆ అపోస్తల కార్యం 2:30 దగ్గరికి రావాలని, మీతో యేసు లేడని చెప్పేదానికే ఆయన ప్రవక్తను పంపించాడు. ఆయన యేసు లేడని మనకు తెలిసిపోయిందా? సంఘ శాఖలో ఆయన లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఆదిమ అపోస్తల బోధలో ఉన్నాడు. ఆయన దాన్నే విలియం రెనా మోసుకొని వచ్చాడు. అందుకొరకు ఆయన వెనక్కి పిలిచాడు. ఆయన బ్యాక్ టు ది బైబిల్. తిరిగి ఆదిమ అపోస్తల బోధ దగ్గరికి రండి. ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాటం చేయమన్నాడు ఆయన. కాబట్టి మన పోరాటం దేని కొరకు? వాక్యం కొరకైన పోరాటం, జీవం కొరకైన పోరాటం. హల్లెలూయా. ఈ లోకము ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, ఎలాగ మనము సంపాదిద్దామని చూస్తున్నప్పుడు అది నీకు మరణాన్ని ఇస్తుంది. అది కానీ జీవం కొరకైన పోరాటం ఏది? వాక్యం కొరకు నువ్వు జీవించుట. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడి మాటలను దీవించును గాక.